ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం విజయవాడ ఆరోగ్యాలయంలో 15 డేస్ క్యాంప్స్ యొక్క విశిష్టత గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మీలో చాలామందికి మాకు ఇంట్లో ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి కుదరట్లేదండి, కొన్ని రోజులైనా ఆశ్రమంలో ఉండి నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది, కానీ మీరు 30 డేస్ పెట్టారు, మాకు అసలు కుదరట్లేదు. 15 డేస్ పెట్టారు, కొంత పర్వాలేదు, కానీ 15 డేస్ కంటే కొంచెం తగ్గించి 1 వీక్ పెడితే ఇంకెక్కువ మంది వచ్చి ఉపయోగించుకుంటాం కదండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలకి 15 రోజులు నెల రోజులు సెలవు పెట్టడం అంటే ఎంతమందికి కుదురుతుంది? ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి ఆడవారు 15 రోజులు నెల రోజులు ఇక్కడ ఉండాలంటే మరి పిల్లలు భర్త విషయాలు ఏమవుతాయి, వాళ్ళకి భోజనాలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, చదువులు ఏమవుతాయి, ఇన్ని సందేహాలు వస్తాయి. కానీ మీలో చాలామంది మాకు 1 వీక్ పెడితే బాగుండని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు మనం పెట్టట్లేదో ఒకసారి చెప్పమంటారా? మీకు 1 వీక్ క్యాంప్స్ అని మనం పెడితే ఏదో మండే వస్తారు, సండేకి వెళ్ళిపోతారు, బాగానే ఉంటుంది. మనందరికీ బాగా టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఇక్కడికి వస్తారు, మనం టీ కాఫీలు ఇవ్వము, రెండో రోజు నుంచి తలనొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ తలనొప్పులు మీకు తగ్గటానికి ఆ కెఫిన్ కానీ ఆ టీన్ అనే మెడిసిన్ మీ బాడీ నుంచి కొంత వాష్ అయ్యి మీకు నార్మల్గా ఫ్రీ అవ్వటానికి 4-5 డేస్ పడుతుంది. అంటే మీరున్న 7 రోజుల్లో 3-4 రోజులు కాస్త డిస్టర్బ్డ్గానే ఉంటారు. హెడేక్తోనో, టీ అందక, మైండ్ పని చేయనట్టు, నీరసంగానో అట్లా అనిపిస్తుంది. అందుకని మీరు వెళ్ళేటప్పటికీ ఈ 4-5 రోజులు చిరాకు, తలనొప్పులు, ఈ స్ట్రెస్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మంచిగా ఆరోగ్యాన్ని పొంది ఏదో మనసు ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా వెళ్ళటానికి అవకాశం కలగదు 1 వీక్ అన్నప్పుడు. ఇది ఒక నష్టం ఉంటుంది. రెండవది, మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఉప్పు నూనెలు లేని ఆహారాన్ని కంపల్సరీ తినాల్సి ఉంటుంది. మన వంటల్లో వాడే 7 రుచులు ఉప్పు, నూనె, నెయ్యి, తీపి, పులుపు, కారం, మసాలాలు ఇలాంటివి ఆరోగ్యానికి చాలా చెడు. అందుకని డాక్టర్లు అందరూ వీటిని తగ్గించండానో మానండానో చెప్తూ ఉంటారు. కానీ ఎవరు మాని మనం తినం, తగ్గించి తింటున్నాం లేదా బాగా వేసుకు తింటున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇడ్లీ దోశలు ఉండవు, మొలకలు ఉంటాయి వాటి ప్లేసులో. మధ్యాహ్నం ఉప్పు నూనె లేని కూరలు ఉంటాయి, మరి పుల్కాలు ఉంటాయి, రైస్ ఉండదు, ముడి బియ్యం అన్నం పెడతారు, తెల్లటన్నం ఉండదు. ఈ ఉప్పు నూనె లేని కూరలు శాంతం లేకపోయేసరికి మీ నాలుక మీద ఉంటే టేస్ట్ బడ్స్ ఇన్నాళ్ళు ఉప్పు నూనెలు తినబట్టి ఆ సెల్స్ అన్నీ ఆ ఆహారాన్ని కోరుకుంటాయి. కొంచెం ఉప్పు లేకపోయినా మీకు డిఫరెన్స్ చాలా ఎక్కువ తెలుస్తుంది. అందుకని ఈ భోజనాన్ని మొదట 2-3 రోజులు 4 రోజులు అంత ఇష్టంగా మీరు తినలేరు. అడ్జస్ట్ అయి తినక తప్పదు, తింటారు. కానీ మీ మైండ్లో బాగా ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3-4 రోజులు 5 రోజుల తర్వాత నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ ఏమవుతాయి? 10 రోజులు వాటి ఆయుర్దాయం. మీరు 10 రోజులు ఉప్పు లేని భోజనాన్ని 1 వీక్ తినేసరికి ఈ కణాలన్నీ చనిపోయి కొత్తవి పుడతాయి. ఆ పుట్టిన కొత్త కణాలకి ఉప్పు లేని భోజనం మొదటిసారి తింటున్నాయి కాబట్టి వాటికి అది బాగుండి అక్కడి నుంచి ఈ భోజనం అడ్జస్ట్ అవుతుందన్నమాట. అందుకని మొదట 5-6 రోజులు ఉప్పు లేని భోజనం తినేటప్పుడు కొంచెం ఇబ్బందులు పడటం అనేది సహజంగా ఉంటుంది. సరే, మీరు 7 రోజులకి చేరారనుకోండి, ఈ టీ కాఫీలు, తలనొప్పులు, ఉప్పు లేని భోజనం అడ్జస్ట్ కాకపోయిన ఇబ్బందులు, ఈ బ్యాడ్ ఒపీనియన్తోనే 7వ రోజున డిశ్చార్జ్ అవుతారు. మీకు ఆరోగ్యంలో మార్పులు పెద్దగా వచ్చి ఉండవు. ఏ షుగరో, బీపీలోనో, కీళ్ళ నొప్పుల్లోనో, అధిక బరువులోనో పెద్ద రిజల్ట్స్ ఏం కనపడవు 1 వీక్లో. ఈ ఇబ్బందులే కనపడతాయి. అందుకని పైగా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వచ్చాక 1 రోజు 2 రోజులు బెడ్రూమ్ మారటమో, మన ఇంట్లో వాళ్ళు లేకపోవటమో, ఇక్కడ పక్క ఫ్రెండ్స్ తోటి వారు వేరే వాళ్ళు ఉండటమో, ఈ వాతావరణం మారటమో, ఊరు మారటమో, ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. పైగా కొత్తలోకి వచ్చాక ఇక్కడ వ్యాయామాలు బాగా చేపిస్తారు, ఎక్సర్సైజులు, ఆసనాలు బాగా చేపిస్తారు. వీటన్నిటికీ కొంచెం నొప్పులు అనిపిస్తాయి అలవాటు లేక. ఈ నొప్పులు, ఈ అలవాటు లేక, ఈ భోజనాలు, ఈ టీ కాఫీలు మానేయటం, ఈ డిస్టర్బెన్స్ అంతా 3-4 డేస్ అనిపిస్తుంది, 5 డేస్. ఇక మీకు ఆరోగ్యంలో మార్పులు కానీ, సుఖం కానీ, మనకు బాగుంది ఈ జీవన విధానం అనిపించడానికి
5-6 రోజులు అనిపించదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మంచి ఫలితం. మీరు 1 వీక్ అన్నప్పుడు ఏమి ఫలితం కనిపించక ఈ బ్యాడ్ ఒపీనియన్తో వెళ్ళి అమ్మో మనకు చాలా కష్టం, ఇవన్నీ మానేసి ఇట్లా ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఈ మైండ్తో వెళతారు. ఇంటికి వెళ్ళి ఆచరించలేరు. నలుగురికి ఏం చెప్తారు? ఈ 5-6 రోజులు పడిన బాధలే మీరు చెప్తారు. అందుకని వేరే వాళ్ళు రాలేరు, మీరు ఇంటికి వెళ్ళి కొనసాగించలేరు. 1 వీక్లో మీ మైండ్ ఏం మారదు. ఇక్కడ వచ్చాం వెళ్ళాం పని అయిపోయింది, కానీ మంచి ఒపీనియన్తో వెళ్ళలేదు, మంచి అలవాట్లు ప్రాక్టీస్ అవ్వలేదు, ఈ మంచి అలవాట్ల ద్వారా బెనిఫిట్ పొందలేదు. అందుకని 1 వీక్ క్యాంప్స్ అనేవి అడ్వైజబుల్ కాదు అని మాకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి మీకు కుదరకపోయినా సరే ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం రండి. మినిమం 15 డేస్ ఉన్నప్పుడైతే కనీసం 5-6 రోజులు ఇట్లా పోయినా అక్కడి నుంచి ఈ భోజనమే కమ్మగా ఉంటుంది. హాయిగా ఉప్పు నూనె లేని భోజనం తింటే ఎంత హ్యాపీగా ఉందో, పొట్టలో మీకు ఎంత సౌకర్యంగా ఉందో మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఎర్లీగా తిన్నందుకు సాయంకాలం పాటు పండ్లు లాంటివి 9 నిద్ర వచ్చేస్తుంది. మీకు ఇన్నాళ్ళు 11, 12, 1 గంట దాకా నిద్ర రాని వాళ్ళు ఉంటారు. అసలు 9 మంచి నిద్ర, గాఢ నిద్ర పడుతుంది. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బాడీ పెయిన్స్ అవి తగ్గిపోయి ఎక్సర్సైజుల్లో ఫ్లెక్సిబిలిటీ వచ్చి చాలా ఫ్రీగా అన్నీ వస్తుంటాయి. అందుకని బాడీకి అంత హాయిగా ఉందని ఎక్సర్సైజ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. అట్లాగే ఉప్పు లేని భోజనం తిన్నందుకు మీకు షుగర్ తగ్గటమో, బీపీ తగ్గటమో, బరువు 4-5 కేజీలు తగ్గటమో, బాడీ లైట్గా అనిపించటమో బాగా అనిపిస్తుంది. అలాగే మొలకలు బాగా అలవాటైపోయి మంచి బలంగా అనిపిస్తుంది. కాస్త 15 రోజులు ఉండేసరికి నీళ్లు త్రాగటం అలవాటైపోతుంది, పెందల కడి పడుకోవడం అలవాటైపోతుంది. ఈ మంచి ఆహారాన్ని కాస్త ప్రేగులు క్లీన్ అయ్యి రోజు 2-3 సార్లు సుఖ విరోచనం అవటం అలవాటైపోతుంది. అంటే మంచి అలవాట్లు. టీ కాఫీలు వ్యసనాలు మనకు దూరం అయిపోతాయి. ఆ తలనొప్పులు, ఆ టెన్షన్స్ అన్నీ పోతాయి. 15 రోజులు ఒక వాతావరణంలో ఉండేసరికి మానసికమైన పరివర్తన కొంత వస్తుంది, స్ట్రెస్ కొంత తగ్గుతుంది. ఇవన్నీ రావటానికి మినిమం అంత ఉంటే కానీ కుదరదు అన్నమాట. అందుకని మీరు అంత డబ్బు కట్టి ఉద్యోగ వ్యాపారాలకు సెలవు పెట్టి ఇక్కడ చేరారు అంటే మీరు ఏదైనా మంచిగా తిరిగి వెళ్ళాలి తప్ప ఒక బ్యాడ్ ఒపీనియన్తో అసంతృప్తిగా తిరిగి వెళ్ళకూడదు. అందుకని మీలో ఆ లాభం రావాలి అంటే 15 డేస్ కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకని ఇన్నిటిని మీ నుంచి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని 15 ఏళ్ల 14 ఏళ్ల వయసు పైబడిన పిల్లల నుంచి 65-70 సంవత్సరాల వయసు వరకు ఉండే పెద్దవారి వరకు ఎవరైనా కానీ ఈ క్యాంప్స్లో చేరొచ్చు. అంటే ముఖ్యంగా మరీ అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నవారు డాక్టర్తో సంప్రదించి మనం ఓకే చేస్తేనే చేరాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇతరులు కాస్త మంచి జీవన విధానం మేము నేర్చుకుంటామనుకుంటున్నాం, నాకు అలవాట్లు మార్చడం ముఖ్యం అనుకున్నప్పుడు ఎవరైనా చేరొచ్చు అనమాట. అంటే పిల్లలకి మరి వయసులో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇక్కడ నేర్చుకోవటం అనేది. ఎందుకంటే 15 రోజులు మరి ఇక్కడ పూర్తిగా మారటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే ఉద్యోగానికి అంతకంటే సెలవు ఉండదు కాబట్టి 1 మంత్ అంటే కష్టం కాబట్టి 15 డేస్ మినిమం పెట్టుకురండి. సంవత్సరంలో ఒక 15 రోజులు ఇక్కడ గడిపితే ఇక్కడ నేర్చుకునే జీవన విధానం అనేది మీ జీవితానికి, కుటుంబానికి ఒక చక్కటి అవగాహన. ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఆడవారు వస్తే ఎంత లాభమో. ఎందుకంటే మీ పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలంటే తల్లుల చేతిలో ఉంది, ముఖ్యంగా స్త్రీల చేతిలో ఉంది. అందుకని ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు, ఎలా వండాలి ఎలా వండకూడదు, అట్లాగే పిల్లలకి ఎప్పుడు పొట్ట మార్చాలి ఎప్పుడు ఏది పెట్టాలి, ఇవన్నీ అవగాహన ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఒకసారి ఇంట్లో స్త్రీలు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో మార్పు కనుక వస్తే కుటుంబం మొత్తం బాగుపడటానికి అవకాశం కలుగుతుంది. మగవారు వచ్చి మారితే అది వాళ్ళ వరకే ఎక్కువ ఫలితం ఉంటుంది. వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు పెద్దగా మారరు. ఆడవారు మారకపోవచ్చు, పిల్లలు మారకపోవచ్చు. కానీ స్త్రీలు వస్తే వాళ్ళకున్న ఓర్పు నేర్పు వల్ల భర్తను మార్చుకోవచ్చు, నిదానంగా పిల్లల్ని తర్వాత మార్చుకోవచ్చు. అలాంటి మార్పు కోసం, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవటం కోసం, జబ్బుల్ని తగ్గించే విధానాన్ని నేర్చుకోవటం కోసం ఈ 15 డేస్ క్యాంప్స్ చాలా చక్కగా పనికొస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఈ 15 డేస్ మీకు ఇంకా ఇంటర్నల్గా ఏం చేస్తామనేది నేను తదుపరి కార్యక్రమాల్లో కూడా మీకు తెలియచేస్తాం. అందుకని వారం రోజులు 10 రోజులు క్యాంప్స్ అనేవి పెట్టకుండా మనం 15 డేస్ పెట్టడంలో ఉండే రహస్యం అదనమాట. అందుకని ఇట్లా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అందుకని ప్రతి నెల
2 క్యాంప్స్ జరుగుతాయి. 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మరియు 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎవ్రీ మంత్ 15 డేస్ క్యాంప్స్ జరుగుతుంటాయి. ఇది మీరు ఎవరైనా జబ్బులు ఉన్నవారు జబ్బులు తగ్గించుకోవడానికి చేరొచ్చు. ఏ జబ్బులు లేని వారు జబ్బులు రాకుండా జీవించే మంచి జీవన విధానం నేర్చుకోవడానికి జాయిన్ అవ్వచ్చు అనమాట. మరి ఇలాంటి క్యాంప్స్లో పాల్గొన్నవారు ఈ 15 రోజుల శిక్షణ ద్వారా వారు పొందిన ఫలితాలని, ఇక్కడ అనుభవిస్తున్న వాస్తవాలని వారి మాటల్లో మనందరం వింటే బాగుంటుంది. అలాంటి వారు అనుభవించిన విషయాలను చెప్పగా మనలో మార్పు కలిగి మన ఇంట్లో మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారని, ఎంతోమంది నాలాగా బాగుపడాలని ఉత్సాహంతో సాధకులు ముందుకొచ్చి ఈ అనుభవాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం ఇప్పుడు విందాం. నా పేరు డి సుష్మా. నేను డెంటిస్ట్ని. అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తి నుండి వచ్చాను. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఈ ఆశ్రమం గురించి నేను నెట్లో చదివాను. అలానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు నాకు ఓన్లీ ఫుడ్ ద్వారానే డిసీజెస్ క్యూర్ చేసే ప్రొసీజర్, అలానే మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుంది అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అని. నా ఇంట్రెస్ట్తో ఆ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఏం నేర్పిస్తారు ఇక్కడ అని తెలుసుకోవడానికి వచ్చాను. మనం తినే ఆహారం అన్నది కేవలం మన శరీరానికే కాదు, మన మనసుకి ఆత్మకి కూడా సాంత్వన కలిగించేదిగా ఉండాలని చెప్పి ఒక స్ట్రిక్ట్ విధానాన్ని మన కోసం రూపొందించారు ఇక్కడ ఋషులు కానీ మన పూర్వీకులు కానీ. అందుకే ఎక్కడా లేని విధంగా ప్రతి సీజన్లో మనకు పంటలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానికి అనుగుణంగా మన ఆహారం కూడా మార్చుకుంటే ఆ క్లైమేట్లో ఆ సీజన్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి రావు అని ముందుగానే కనిపెట్టి, వాళ్ళకి ఏమీ లేని రోజుల్లోనే కనిపెట్టి మనకు ఒక మంచి విధానాన్ని రూపొందించి ఇచ్చారు. అందుకే భారతీయులు మన ఆయుష్ ఎక్కువే, అలాగే మనకు హెల్త్ సమస్యలు కూడా రావు దాదాపుగా. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంటే ఒక 5 to 10 years నుంచి చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేవి చాలా పెరిగిపోయాయి. దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోవడం. అంటే ముందు నుంచి మనం ఏ విధానాన్ని అయితే ఫాలో అవుతున్నామో నిదానంగా ఒక్కొక్కటిగా దాంట్లో మార్పులు వచ్చేసాయి. పూర్తిగా మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం తినే ఆహారం కానీ, దాన్ని వండుకునే పద్ధతి కానీ, తినే వేళలు కానీ చాలా మారిపోయాయి. అందుకే మనకి ఏ డిసీజెస్ అయితే రాకూడదో అవి వచ్చాయి. ఎస్పెషల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 డిసీజెస్ అన్నవి ఓన్లీ లైఫ్ స్టైల్ మనది మారిపోవడం వల్ల మాత్రమే వచ్చాయి. సో ఈ నేచర్ క్యూర్ వల్ల, అంటే ఈ ఆశ్రమంలో నేర్పించే విధానం వల్ల ఎలాంటి టాబ్లెట్స్ లేకోకుండా డయాబెటీస్ని, హైపర్ టెన్షన్స్ని చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వచ్చినా కూడా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒకవేళ వస్తే దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే కేవలం డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలేమో అన్నదేం లేదు. డిసీజెస్ లేని వాళ్ళు కూడా రావచ్చు, వీటి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా ఈ 2 డిసీజెస్ అనే కాదు, డయాబెటీస్, హైపర్ టెన్షనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నాయి టీనేజర్స్కి, తర్వాత ఉమెన్కి. అలానే జాయింట్ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ అన్నిటికీ ఒకటే పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ. అదేంటంటే మనం ఫుడ్ మార్చుకోవడం, మనం తినే ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవడం, దానిని మార్చుకోవడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం. అది ఎక్కడో ఇలాగా చాలా చక్కగా నేర్పిస్తారు మనకు. అలాంటి ఆహారాన్ని పెట్టడమే కాకుండా ప్రతిరోజు మంతెన రాజు గారు 7 to 8:30 నైట్ క్లాస్లో మన ఆహారం గురించి చెప్తారు, వివరించి చెప్తారు. అది చెప్పడం కూడా ఆయన ఏదో సొంతంగా చెప్పినది కాదు, అది మన బుక్స్లో ఉన్నది, సైన్స్లో ఉన్నది. ఆ ఉన్నదాన్ని ప్రస్తుతం మన లివింగ్ స్టైల్కి, మన లైఫ్ స్టైల్కి, ప్రస్తుతం మన జనరేషన్కి సరిపోయేలాగా మన జీవితాలకు అన్వయించి చాలా చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట. మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఏ డౌట్స్ అయినా ఆయన అడగొచ్చు, తెలుసుకోవచ్చు. అంత చక్కగా ఉంటాయి ఇక్కడ క్లాసెస్, ప్రోగ్రామ్స్ అన్నవి. నాకు ఈ విధానం చాలా నచ్చింది. అంటే ఏదో ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అని కాకోకుండా దానికి ఒక ప్రూఫ్ ఉంది, ఒక రీజన్ ఉంది, ఒక లాజిక్ ఉంది. అందుకని చెప్పేసి నాకు చాలా నచ్చింది. నేను ఈ విధానాన్ని కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే విశాల మేడం గారి మంచి మాట ప్రోగ్రాము. ఎందుకంటే నేను ఇక్కడ ఏదో ఫుడ్ గురించి తెలుసుకోవడానికి వస్తే నా మెంటల్గా కూడా నాకు మంచి ఫుడ్ దొరికినట్టు అయింది ఆ ప్రోగ్రామ్ వల్ల. ఓన్లీ ఫిజికల్గా కాదు, అంత బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్, మంచి లివింగ్ స్టైల్, అలా సైకలాజికల్గా, మెంటల్గా ఎలా ఉండాలి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం చేసే తప్పులు ఏంటి, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి, ఇట్లాంటి ఎన్నో విషయాలు చెప్పారు మేడం. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాలంటే ఇంకా జస్ట్ ఒక మంచి రిసార్ట్ లాగా ఉంది, ఏదో హాస్పిటల్ లాగా లేదు.
సో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి ఎక్స్పీరియన్సెస్నే తీసుకొని వెళ్తారు, అందులో నో డౌట్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యోగిక్ ఎక్సర్సైజెస్, తర్వాత కొన్ని గేమ్స్, ఇంకా అప్పుడప్పుడు కొంతమంది స్పెషల్ పర్సన్స్ వచ్చి వాళ్ళ స్పీచెస్ కూడా ఇస్తుంటారు, అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా చాలా బాగుంది. కాబట్టి ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే రావాలేమో అని లేకుండా ఎలాంటి వాళ్ళైనా రావచ్చు. ఒక 15 days ఉంటే గ్యారంటీగా ఎవరు నిరుత్సాహపడరు, మంచి ఎక్స్పీరియన్సెస్తో ఇక్కడ నుంచి వెళ్తారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా గోల్డ్ వాళ్ళకు, తర్వాత విశాల మేడం, మంతెన రాజు గారికి నా స్పెషల్ థ్యాంక్స్. गुड मॉर्निंग टू ऑल माँ टीवी गोल्ड व्यूअर्स की. मेरा नाम शेख शबीर अहमद है. मैं आदिलाबाद डिस्ट्रिक्ट लक्ष्मी चांदा मंडल से आया हूँ. मैं एक्चुअली 4 साल से डॉक्टर मंत्री सत्यनारायण का फूड फॉलो करता हूँ. मैं उससे मेरे को कई रिजल्ट्स आए और मैं इतना अच्छा है तो रीज़न यही है मेरा एक्चुअली. और उससे पहले देखे तो क्या है बोले तो 4 साल पहले इतने प्रॉब्लम्स थे मेरे को कि हर हफ्ता दवाखाना जाना पड़ता मेरे को. हर हफ्ता वो कंपल्सरी इंजेक्शन मेडिसिन लेना ज़रूरी पड़ जाता, क्योंकि डाइजेशन नहीं होता और बॉडी पेन्स रहते, गैस ट्रबल वगैरह कितने के प्रॉब्लम्स आते, हेडेक सडनली आ जाता. उसके उसी देखते देखते एक्चुअली माँ टीवी न्यूज़ देखते रहता मैं, तो जब सार का प्रोग्राम आना स्टार्ट हुआ तो सार को थोड़ा थोड़ा देखते फॉलो करना स्टार्ट किया मैं. तो 2-4 महीने में चेंजेस स्टार्ट हो गए. हफ्ते में एक बार जाने वाला महीने में होगा, महीने के बाद 6 महीने तक जाने की ज़रूरत नहीं पड़ी. वैसा 2 साल तक तो कंप्लीट क्योर होगा. मैं 2 साल के बाद मैं अकबर नगर भी गया था. 2 साल के बाद पहले अकबर नगर उधर भी 15 दिन रहा मैं. 15 दिन में वहाँ पर मैं देखा इतना अच्छा है. एक्चुअली हर आदमी आना चाहिए यहाँ पर. हर आदमी क्या सोचते हैं, कुछ हुए तो आना वाले सोचते, लेकिन नहीं है यहाँ पर. कुछ नहीं हुए तो भी आके सीखेगा तो फ्यूचर के लिए बहुत काम आता. और उसके अलावा मेरे बड़े लड़के को आस्थमा का प्रॉब्लम था. डॉक्टर दवाखाना के पीछे बहुत घूमना पड़ता है एक्चुअली. उधर जाओ, गोली लो, कंटिन्यू मेडिसिन खाओ, फिर जाना फिर आना, ऐसा बहुत प्रॉब्लम होता. तो यही खाना उसको भी चेंज किया मैंने. चेंज करने की वजह से उसके उसमें भी चेंजेस आ गए बहुत से. इतने चेंजेस आए असल तो बोल नहीं सकता मैं, उतना चेंजेस आ गए. उसके उस टाइम में मैं सोचा कि कभी विजयवाड़ा भी जाना, जाके एक बार सार से मिल से बात करेंगे और यहाँ का देखेंगे बोल सका. मैं कब से प्लान था, तो ये टाइम में प्लान करके मैं 15 दिन के लिए आया हूँ. आके देखे यहाँ पर इतना अच्छा है कि असल बोल नहीं सकते. वो आए तो मालूम होता है यहाँ पर, नया आने से कुछ बोल नहीं सकते. इतना अच्छा बोटिंग है, इतना अच्छा स्विमिंग है यहाँ पर, और गार्डनिंग है, और योगा एक्सरसाइज और मेडिटेशन जो बोलते हैं ना, वो मेडिटेशन इतना अच्छा है माइंड के लिए, माइंड कंट्रोल करने के लिए. और जिस्मानी तो फूड ऑलरेडी चेंज है और माइंड भी चेंज करने के लिए. एक्चुअली प्रॉब्लम्स आते हैं अपने माइंड की वजह से. माइंड में से 70% प्रॉब्लम्स आते हैं, 30% जो है फूड की वजह से आते हैं. पहले मैं इतना नॉनवेज खाता, वो सब मैंने स्टॉप किया. अभी हमारे घर में 1% को आ गया. हम ऑलरेडी मुसलमान हैं, इसका मतलब फुल खाने वाले हैं. खाए थे, जब मालूम हो गया क्या खाना और क्या नहीं खाना, वहाँ हम लोग क्लोज़ कर दिया मतलब कभी कभी कोई गेस्ट आ गया तो खाएंगे, ना तो नहीं खाते. अब उसका नुकसान मालूम हो गया ना, तो क्यों खाएंगे. अब इतना हेल्दी है कि कुछ पूछो मत. मेरे दोस्तों को मैं हर हमेशा बोलते रहता हूँ, दोस्तों में फॉलो हो रहे, फॉलो के वो लोग को बहुत से रिजल्ट आ रहे, पानी के रिजल्ट और बहुत से खाने के रिजल्ट भी वो लोग भी आ रहे हैं. वो लोग खुद भी मेरे को शेयर कर रहे हैं. तो ऐसे है. हमारे मिसेज को भी मैंने ये कर रहा हूँ, और हमारे फैमिली को भी चेंज करने की कोशिश कर रहा हूँ मैक्सिमम. उसके अलावा हमारे डॉक्टर राव सर का इतना अच्छा शुक्रिया हो तो यानी बोल नहीं सकता मैं. बहुत बहुत शुक्रिया उनका कि उन्होंने इतना अच्छा कैंप अकबर नगर में भी ये किया और विजयवाड़ा में भी इतना बड़ा कैंप लगाया कि उनका एहसान बोलना तो नामुमकिन, बोल नहीं सकते. इतना बड़ा एहसान क्यों कोई डॉक्टर कम नहीं कर सकता, वो इन लोग कम कर रहे हैं यहाँ पर. या कुछ मेडिसिन वगैरह कुछ भी नहीं है, खाली खाना चेंज और माइंड चेंज. खाना चेंज और माइंड चेंज करने से इतने फ़ायदे हो रहे, तो क्यों नहीं चेंज करें अपन. सोचने वाली बात है ना. यही बात मैं कई लोगों बोलते रहता हूँ, कोई सुन रहे कोई नहीं सुन. जो सुन रहा है वो फॉलो होकर फ़ायदे में रह रहा, जो नहीं सुन रहा वो नुकसान में रह रहा. ठीक है, सब लोग फॉलो हो और अच्छे फ़ायदे उठाओ. और लास्ट में थैंक्स टू डॉक्टर मंत्री सत्यनारायण सर को, और विशाला मैडम का स्पीच इतना अच्छा रहता मॉर्निंग में कि कुछ पूछो मत. और वो मैडम को भी बहुत बहुत थैंक्स, और स्पेशली माँ टीवी गोल्ड को भी थैंक्स, क्योंकि उनके वजह से तो मैंने ये सीखा हूँ, या आ सका हूँ मैं, और फॉलो हो रहा हूँ मैं. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దరిసి శివకోటేశ్వర. నేను అడ్వకేట్గా గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తున్నాను.
నేను 10 రోజుల క్రితం 15 రోజుల కోర్సులో ఇక్కడ జాయిన్ అయ్యాను. మోకాలు నొప్పి ఒక 3 నెలల క్రితం నాకు వచ్చింది. ఈ మోకాలు నొప్పి కోసం నేను లోకల్ డాక్టర్స్ని అడిగితే ఇది మోకాలు నొప్పి తగ్గదు, ఉంటానే ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత రీప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బరువు తగ్గితే కానీ ఇది తగ్గదని చెప్పారు. కానీ బరువు ఎలా తగ్గాలి అనే దానికి దాని సమాధానం ఏం చెప్పలేదు. బరువు తగ్గడానికి ఏ విధమైన బిళ్ళలు కానీ ఏమీ లేవంటున్నారు. వాళ్ళు ఇచ్చే మందులు వాడుతుంటే నాకు చాలా నొప్పి అప్పుడప్పుడు తగ్గినట్టు ఉన్నప్పటికీ తర్వాత చాలా పెరుగుతుంది. ఎసిడిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. నేను దీనికి శాశ్వత పరిష్కారం ఇది కాదని నాకు అర్థమైంది. అప్పుడు నాకు మా ఫ్రెండ్స్ చెప్పడంతో ఈ మంతెన సత్యనారాయణ గారు దగ్గర కనుక జాయిన్ అయితే బరువు చాలా తగ్గుతారు, ఆ నియమాలు పాటిస్తే కనుక కొంతకాలానికి వెంటనే మోకాలు నొప్పి కూడా తగ్గుతుందని చెప్పారు. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక వైద్యశాల కాదు, ఇది ఒక దేవాలయం, ఆలయం, ఆరోగ్యాలయం, పేరు కూడా అలానే పెట్టారు. ఇక్కడికి వచ్చి చూస్తున్న ఈ బిల్డింగ్లు కానీ స్టాఫ్ కానీ ఇక్కడికున్న ఇస్తున్న వసతులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడున్న ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ పక్కనే నది ఉండటం, ప్రకృతి ఎలా ఉండాలో సహజంగా అలా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. మంచి ఎవరైనా సరే తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి ఏ వ్యాధి ఉన్నా లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి ముందుగా కనుక తెలుసుకుంటే జీవితంలో వ్యాధి రాదు అని నాకు నమ్మకం కలిగింది. రోజు డాక్టర్ గారు 7 నుంచి 8:30 దాకా మాకు క్లాసులు చెప్తారు. అట్లానే మంచి మాట కార్యక్రమం విశాల మేడం గారు చెప్తూ ఉంటారు. వారి యొక్క సందేశం మనసుకి అట్లానే ఆరోగ్యానికి మొత్తానికి కూడా శరీరం మొత్తానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పోతే ముఖ్యంగా నేను కొన్ని ఖండించదలుచుకున్న విషయాలు ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి డాక్టర్ గారికి బైపాస్ చేశారని లేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగోలేదని చెప్పి నెట్లో పెడుతున్నారు మెసేజ్లు. అట్లానే సంవత్సరం క్రితం డాక్టర్ గారు చనిపోయారన్నట్టు కూడా పెట్టారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. డాక్టర్ గారు రోజు ఇప్పటికీ మా ఎదురుగానే ఉండి మా క్లాసులు చెబుతున్నారు. వారికి 25 సంవత్సరాల నుంచి ఏ విధమైన వ్యాధి రాలేదు, ఏ హాస్పిటల్కి కూడా సందర్శించలేదు. కానీ ప్రజలు దీన్ని ఎవరు నమ్మొద్దు. కొంతమంది కావాలని చెప్పి దీన్ని మడిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. ఎవరు నమ్మొద్దు. డాక్టర్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా రోజు మాకు చెబుతున్నారు, మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. 15 రోజులకు ఒకసారి చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఇక్కడ డాక్టర్ గారికి, విశాల్ మేడం గారికి, అట్లానే మా గోల్డ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సుష్మిత. నేను గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చాను. మా నాన్నగారు మోకాలు సమస్యతో బాధపడుతుంటే ఆయనకి తోడుగా నేను వచ్చాను. ఫస్ట్ ఇక్కడికి రావడానికి చాలా భయపడ్డాను. ఇక్కడ ఎలా ఉంటుంది, నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం చూస్తే అసలు చాలా బాగుంది. ఇలాంటి వాతావరణం మనకి ఎక్కడ సిటీస్లో దొరకదు. ఇక్కడ నదీ తీరం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా యూత్ తెలుసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. నేచర్ అంటే ప్రకృతి విధానాన్ని యూజ్ చేసి ఇక్కడ ఎలా తగ్గిస్తారని అందరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చాక మనం క్యూర్ చేసుకునే కంటే ముందే మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మార్నింగ్ మంచి మాట కార్యక్రమం జరుగుతుంది. విశాల మేడం చాలా చక్కగా చెప్తారు. మనసుకి స్ట్రెంగ్త్ ఉండడం వల్ల, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల కూడా ఆరోగ్యం ఉంటుందని చెప్తారు. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలనేది ఇక్కడ చాలా బాగా తెలుస్తుంది. కుకింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజుగారికి, విశాల మ్యామ్కి అండ్ మా గోల్డ్ వారికి కృతజ్ఞతలు. నా పేరు శ్రీవిద్య అండి. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నేను టీవీలో స్క్రోలింగ్ చూసి ఇక్కడ చేరాను. 15 డేస్. నేను యాక్చువల్లీ జాబ్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఎలాగో ట్రై చేసి లీవ్ తీసుకొని వచ్చాను. నాకు 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయ్యిండే మోకాల్కి.
ఇంకా బ్యాక్ కూడా అఫెక్ట్ అయ్యిండే. చాలా డాక్టర్స్ దగ్గర చూపించి చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గలేదు. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం, అన్నీ ట్రై చేసేది అయిపోయింది, హోమియోపతి ఇంకా ఆయుర్వేదిక్ అన్నీ చేశాను. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాను. వచ్చినాక ఈ లైఫ్ స్టైల్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ అర్లీ మార్నింగ్ లేవడము 4:30కి, ఆ తర్వాత మొలకలు అన్నీ రా ఫుడ్ పెడతారు 2 times, 1 time కుక్డ్ ఫుడ్ అది ఆఫ్టర్నూన్. ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్ పెయిన్ కొంచెం తగ్గింది, ఇంకా నీ పెయిన్ తగ్గింది, నా వెయిట్ కూడా తగ్గింది 5 kgs దాకా 15 daysలోనే. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళినాక కూడా పాటిస్తే వితిన్ 3 months ఐ థింక్ నేను రికవర్ అవుతానని హోప్ చేస్తున్నాను. అందరికీ వందనాలు. నా పేరు సుమతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ముందుగా నేను మంతెన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడి అందరి ప్రజలకు ఇట్లాంటి చోటు ఒకటి ప్యారడైజ్ అంటారు, అంటే భూలోకంలో స్వర్గం లాగా ఉంటుంది ఈ ప్రదేశము. ముందుగా అదే అందరికీ చాలా నచ్చుతుంది. ఇక్కడికి వచ్చాక నా సమస్యలన్నీ 90% పోయింది. ఎందుకంటే నేను చాలా కొద్ది రోజులకి వచ్చాను. ఇంకా ఉంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా పుట్టిన నాటిలాగా ఎలా ఉంటానో అలాగే ఉంటానేమని నేను అనుకుంటున్నాను. అంటే దేవుడు మనకు పుట్టినప్పుడు ఎలా పంపించాడో ఎంత స్వచ్ఛంగా అలా ఉంటుంది మీ బాడీ నార్మల్గా. ఎందుకంటే ఉప్పు లేదు, నూనె లేదు, కొంచెం కష్టమే అవుతుంది తినడానికి. అయినా మనము దాని ఫలితాలు చాలా, అన్ని సర్వరోగ నివారిణి. అదే మెడిసిన్. నేను మెడిసిన్ అయితే వేసుకోవట్లేదు 20 daysగా. నేను డయాబెటిక్, కానీ ఇప్పుడు నార్మల్గా ఉంది. మెడిసిన్ వేసుకోవట్లేదు, నార్మల్గా తింటున్నాను. అంటే ఉప్పు లేని, నూనె లేని వంటలు. కాకపోతే అన్నీ తింటాం మనం రోజులో వాడే కూరగాయలు అన్నీ తినొచ్చు. అన్నీ చేసి పెడతారు, ఇంకా సంతోషంగా అందరికీ వడ్డిస్తారు కూడా. సో ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా, మీకు వాతావరణం కొత్తగా అనిపించదు. అంటే మీరు పుట్టింటికి కూడా వెళ్ళినప్పుడు ఇలా ఫీల్ అవ్వరు, కానీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా, ఇంకా చాలా వార్తల్లో చెప్పలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుందండి. అందరికీ థ్యాంక్ యూ. మరి తదుపరి కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.